హలో నమస్తే. తెలుగుదేశం పార్టీ మూడో తరం నాయకుడిగా నారా లోకేష్ తెరపైకి వచ్చారు. నారా లోకేష్కి అధికార మార్పిడి లాంఛనమే అని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దానికి బలం చేకూర్చేలా ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియమించారు. సో చంద్రబాబు లోకేష్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత రావాల్సినంత జోష్ ఎందుకో కనిపించట్లేదు, క్రియేట్ అవ్వాల్సినంత బజ్ ఎందుకో క్రియేట్ కాలేదు అనిపించింది. నిజానికి ఈ నియామకానికి కొద్ది రోజుల ముందు పార్లమెంట్లో అమరావతికి సంబంధించిన చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళడం, పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ అవ్వడం, ఆ తర్వాత ప్రధాని మోదీని కలిసి ఆయనకు థ్యాంక్స్ చెప్పడం, ఆ తర్వాత రాష్ట్రపతిని కలవడం, ఈ మొత్తం ఎపిసోడ్లో నేషనల్ లెవెల్లో నారా లోకేష్ హడావుడి చేశారు. నేషనల్ లెవెల్లో ఈ పర్టికులర్ ఇష్యూ పైన హడావుడి చేసి రకరకాల వ్యక్తులను కలిసి సో అమరావతి చట్టబద్ధత నారా లోకేష్ తీసుకొచ్చాడు లాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం అంటే ఇక పార్టీని ఆయన చేతిలో పెట్టడమే. ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ చేతిలోకి వెళ్ళిపోయింది. నిజానికి తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, తెలుగు రాష్ట్రాల రాజకీయాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఇది అత్యంత కీలకమైన నిర్ణయం, సాధారణమైన నిర్ణయం కాదు. నారా లోకేష్ ఈరోజు పార్టీలో వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు కాబట్టి ఈజీగా జరిగిపోయింది ప్రాసెస్, దానిపైన ఎవరికి అభ్యంతరాలు లేవు, యాక్సెప్ట్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీగా తెలుగుదేశం పార్టీ స్టైల్ చూసినప్పుడు, తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ, తెలుగుదేశం పార్టీ మోడ్ ఆఫ్ ఆపరెండా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే దాన్ని విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తారు, ఒక అద్భుతం జరిగినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ ఉదాహరణకి అమరావతికి సంబంధించిన చట్టబద్ధత బిల్లే తీసుకుంటే 12 ఏళ్ల తర్వాత దానికి చట్టబద్ధత కల్పించామనే అంశానికి సంబంధించి ఎంత క్యాంపెయిన్ చేశారో చూసాం. అలాంటిది నారా లోకేష్కి పార్టీని అప్పగించేసిన వ్యవహారంపై, నారా లోకేష్ని పార్టీ పూర్తిగా ఇచ్చేశారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారనే అంశం పైన ఎందుకో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్ద జోష్ కనపడలా. ఒకరిద్దరు నాయకులు శుభాకాంక్షలు చెప్పడం చూసాం. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల్లో కూడా పతాక శీర్షికేం లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు కూడా దానిని జస్ట్ ఒక వార్తగా పక్కన ఒక చిన్న బాక్స్ కొట్టి వార్తగా ప్రజెంట్ చేసాయి తప్ప నారా లోకేష్ను ఒక మూడో తరం నేతగా, భవిష్యత్తు నేతగా కీర్తించటాలు, భజనలు చేయడాలు లాంటివి ఎక్కడా కనపడలా. ఈవెన్ నారా లోకేష్కి అటువంటి నియామకం జరిగితే జనరల్గా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం, తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనో మొత్తం వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఏ పత్రిక ఇవ్వాలంటే ఆ పత్రికకి ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా హోర్డింగ్లు, హడావుడి, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు ఇటువంటి ఏదో ఉంటాయి అనుకున్నాం. ఈవెన్ అవి ఎక్కడా కనిపించలా. నారా లోకేష్ని ఎవరైనా కలిసి అభినందనలు చెప్పడం లాంటివి ఎక్కడా కనిపించట్లా. పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు తర్వాత ఆయన అభినందనలు తెలిపినట్టుగా ఇక్కడ ట్వీట్ చూసాం. సరే, పవన్ కళ్యాణ్ అంటే వేరే పార్టీకి సంబంధం లేని విషయం. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆ బజ్ ఎందుకో క్రియేట్ అవ్వాలా. నిజానికి ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ కాబట్టి ఇప్పుడు ఇచ్చారు కాబట్టి పెద్దగా దానిపైన చర్చే ఉంది అని అనుకోవడానికి లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే చర్చ ఈ మధ్యకాలంలో పెద్దగా లేదు. ఆయన ముఖ్యమంత్రి చేస్తారనే చర్చ ఉంది తప్ప. సో వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారనే చర్చ సడన్గా వచ్చినప్పుడు ఇంకా జోష్ నిజానికి ఎక్కువ ఉండాలి, ఆ చర్చ ఇంకెక్కువ ఉండాలి, బజ్ ఇంకా ఎక్కువ క్రియేట్ అవ్వాలి. సో అది ఎక్కడ క్రియేట్ అయినట్టు కనపడలేదు. కారణం ఏంటో తెలియదు. ఆ తెలుగుదేశం పార్టీ తమకు తానుగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయదలుచుకుందా, నారా లోకేష్కి ఆ పదవి ఇచ్చారన్న నిమిషం పేరు పెద్ద హడావుడి చేయదలుచుకోలేదా, హడావుడి చేయడం ద్వారా నష్టం జరుగుతుంది అనుకుందా, హడావుడి చేయడం ఆ పార్టీకి ఇష్టం లేదా తెలియదు. కానీ ఆ పార్టీ సాధారణంగా మామూలుగా ఏ రకంగా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేయలేదు నారా లోకేష్కి పదవి వచ్చిన సందర్భంగా. గతంలో నారా లోకేష్ని ఎమ్మెల్సీగా చేసినప్పుడు కావచ్చు, మంత్రిగా చేసినప్పుడు కావచ్చు, లేదా నారా లోకేష్ పాదయాత్ర అనౌన్స్ చేసినప్పుడు కావచ్చు, పాదయాత్ర ముగించినప్పుడు కావచ్చు, నారా లోకేష్ ఏ కార్యక్రమం చేసినా హడావుడి చూసాం. పెద్ద ఎత్తున దానికి సంబంధించిన చర్చ చేయడం చూసాం, దానికి ఎలివేషన్స్ ఇవ్వడం చూసాం. కానీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినప్పుడు మాత్రం ఎందుకో జోష్ కనపడట్లేదు. వాళ్ళుగా దీన్ని హడావుడి చేయొద్దని అనుకున్నప్పటికీ పార్టీ శ్రేణుల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి, పార్టీ నాయకుల నుంచి ఆ జోష్ జనరల్గా ఉంటుంది, ఆపలేని ఒక జోష్ ఉంటుంది. అది మాత్రం కనిపించలేదు. పైగా నారా లోకేష్ గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పార్టీలో పవర్ఫుల్గా ఉన్నారు, ప్రభుత్వంలో పవర్ఫుల్గా ఉన్నారు. పార్టీ, ప్రభుత్వం రెండు నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్న ఈ సందర్భంలో కూడా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రావడం పట్ల రాష్ట్రంలోనూ, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జోష్ కనిపించకపోవడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తోంది.